ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం, ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం. కొంచెం జరగండి సైడ్ కో సార్ చేయండి. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మహేంద్ర రెడ్డి గారు, మనం గ్రహించాలి. ఏదైతే గ్రామ సభలలో ఇంతకుముందు జరిగిన గ్రామ సభలలో చదివిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఏఎంసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి సాధారణ స్వాగతం పలుకుతున్నాం. అన్ని సిఫార్సు చేస్తున్నారు. ఒక కారులో భర్త ఇంట్లో ఉంటే సంసారం పెట్టేది ఖరాబ్ అవుతుందో అంతకంటే అభిమానంగా ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఖరాబ్ చేసిపోయే రాష్ట్రాన్ని మరి ఆ ఇల్లు సరిదిద్దాలంటే చాలా కష్టమైన ఆ ఇల్లు ఒకటి చేసుకుంటా సరిదిద్దుకు వస్తున్నాం. ఈ అధికారులకు ఎవరికి జీతం వచ్చే పరిస్థితి లేదు. పోలీసులు కానీ ఎంఆర్ఓ కానీ ఎంఈఓ కానీ తర్వాత జీతం వచ్చే పరిస్థితి తీసుకొని వచ్చింది. ఇప్పుడు అట్లనే మీకు కావాల్సిన గ్యారంటీలో కూడా బస్సు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసినాం. 200 కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేసినాం. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేసినాం. మరి అట్లనే మొన్న గ్రామ సభ పెట్టి 4 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఒకటేమో భూమి లేని నిరుపేదలు ఎవరైతుంటారో వాళ్ళ 12,000 రూపాయలు ఏడాదికి నేషనల్ పేపర్లు ఇచ్చాం. అందరికీ ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ లేకపోతే మాటలు చెప్తారు, రెచ్చిపోతుంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఇది ఎప్పటికీ జరిగే కార్యక్రమాలు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఇండి ఇవ్వడం కానీ, 12,000 ఇవ్వడం కానీ, అదే రైతు భరోసా 12,000 ఇవ్వడం కానీ, ఇది ఎప్పటికీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశం ఏదైతున్నారో నిరంతరం ఇష్టం. ఎవరు లేకపోతే వాళ్ళకి ఇస్తాం, ఎవరికి రాకపోతే వాళ్ళకి ఇస్తాం. అప్లికేషన్ పెట్టుకోండి, మీకు ఇస్తాం. మొన్న జరిగిన గ్రామ సభలో ఏమైనా అప్లికేషన్ పెట్టిలో మీ ఊళ్ళగా ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమ కార్యక్రమం మీ ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మాది. ఈ 1,00,000 రూపాయలు బంగారం ఇస్తామని ఇవ్వాలి, కానీ పైసలు లేవు. చాలా కష్టమవుతున్నది. భూములు అమ్ముడు మళ్ళీ రెవెన్యూ తీసుకురావాలి. అందుకోసమే కొద్దిగా లేట్ అవుతుంది. ఈ పునర్మానం ఇచ్చే కార్యక్రమం మాత్రం అది కూడా తప్పకుండా చేస్తాం. మరి అలానే ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పాను కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, కానీ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేమంటే రాష్ట్రంలో పైసలు లేవు. దివాళా తీసిపోయాడు కేసీఆర్, దివాళా తీసిపోయాడు ఈ రాష్ట్రాన్ని. అందుకోసమే ఇస్తలేదు. అది కూడా మెల్లగా గాడిన పడుతున్నది. మెల్లగా పైసలు జమ అవుతున్నాయి. జమ కాగానే 6,500 కూడా మీ గ్రామ ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ